హర హర గురుదేవ్. సజ్జన సాధు సేవా భాగ్యం. మహాత్ములు దర్శించడం వలన మనకు వచ్చేటటువంటి జ్ఞానం, వారి ఆశీస్సులు, వారి అనుగ్రహం ఎలా ఉంటుంది అని అంటే, కాశీపట్నంలో కాళీ కంబలివాలా అని ఒక సిద్ధ పురుషులు ఉన్నారు. అంటే కాళీ కంబలివాలా అని పేరు ఆయనకి. ఒక నల్లని కంబలి కప్పుకొని కంబలి మీద కూర్చుని ఉండేవాడు ఆయన కాశీపట్నంలో. కనుక ఆయన కాళీ కంబలివాలా అంటారు. ఒక కషాయివాడు పాన్ పరాక అమ్ముకునేవాడు. దుకాణం తెరిచే ముందు ఆ మహాత్ముని దర్శించుకునేవాడు. దర్శించుకుని ఆ తర్వాత దుకాణం తెరిచి పాన్ పరాక అమ్మేవాడు. కొంతకాలం అయింది. ఆ పాన్ పరాక అమ్మే కషాయివాడు ఒక మహమ్మదీయుడు ఆ స్వామి దగ్గరికి వచ్చాడు. సాష్టాంగ నమస్కారం చేశాడు. మహానుభావ, మీ దయ వల్ల నేను గొప్పవాణ్ణి అయ్యాను, నేను బాగున్నాను, మీకు సేవ చేయాలనుకుంటున్నాను, మీకు ఏ రకమైన సేవ చేయగల అనుమతి ఇవ్వండి అన్నాడు ఆయన. నీకు అంత దమ్ము వచ్చిందా నేను చెప్పిన సేవ చేయడానికి అన్నాడు ఆయన. అవును మహానుభావ, మీ దయ వల్ల నేను ఇప్పుడు కోటీశ్వరుని, ఒక కిల్లి దుకాణం చేసేవాడిని, ఈరోజు నేను కోటీశ్వరుని, కనుక మీరు ఏది చేయమంటే చేస్తాను అన్నాడు ఆయన. అయితే సరే, ఈ ఋషికేశ్ కాశీ పట్నాల్లో వచ్చేటటువంటి సాధువులకి భక్తులకి అన్నప్రసాదం వితరణ చెయ్యి, అదే నీకు సేవ, అది నా ఆశీస్సులు అన్నారు. సరే అని ఆ మహమ్మదీయుడు కాళీ కంబలివాలా అన్న సత్రం అని నామకరణం చేసి నిరంతరం అన్నదానం చేయడం మొదలెట్టాడు. అది ఈ రోజుని కాళీ కంబలివాలా అన్నసత్రం అని రోజుకి 5,000 మందికి అన్నదానం. నెల ముందే రిజర్వేషన్ అయిపోతున్నాయి. భారతదేశంలో అందరూ అక్కడ డొనేషన్లు పంపుతున్నారు. ఎందుకు? త్యాగం, సజ్జన సాధువుల దర్శనం యొక్క ఫలం యొక్క మహత్యం. హర హర గురుదేవ్, రక్ష రక్ష మహాదేవ్.